G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల వినతి. మెరీనా బీచ్ లో ఘనంగా భారత వైమానిక దళ ఎయిర్ షో. మదీనా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతన టైల్ షోరూం ప్రారంభించిన ఏపీ మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. పొంగూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి ఆస్పియా మృతి హత్యనని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఆస్పియా తండ్రి ఓ లేడీకి 3.60 లక్షలు అప్పిచ్చాడు, తిరిగి ఇవ్వలేదని దూషించాడు. దీంతో సదరు మహిళ ఆస్పియాను ప్లాన్గా తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్పై తీసుకువెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పడేసింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు WGL, NLG, NGKL, RR, MHPD తదితర 16 జిల్లాల్లో వెరిఫికేషన్ కాలేదు. దీనిపై అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని అభ్యర్థులు వాపోతున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ BEd అండ్ EGT 2 అయిపోయినాయి. అయితే సర్టిఫికేట్ రిజల్ట్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. దాని తరంలో అందరికీ నార్మల్ వాళ్ళకి అందరికీ వెరిఫికేషన్ అయిపోయింది. స్పెషల్ వాళ్ళని ఇంతవరకు తెలియలేదు. ఏమన్నా అడిగితే అధికారులు అడిగితే మాకేం తెలియదు, మేము ఏం చేస్తాం మాకేం తెలియదు అని చెప్పేసి అంటే మేము దానిలో అయోమయంలో పడ్డాము.
డిఓ ఆఫీస్లో అడిగితే అట్లా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్పీడీ ఆఫీస్కి వస్తే కూడా అక్కడ కూడా వాళ్ళు ఏం తెలియదు మాకు, మీరు అధికారుల. పొంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్లో పరామర్శించారు. అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లోల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనవాడు కూడా చెప్పారు నాకు, పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా మీ వర్షన్ లో? చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. అవును, వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు. చెన్నైలోని మెరీనా బీచ్ లో భారత వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణం గాంధీ చౌక్లోని కూరగాయల మార్కెట్లో సమస్యలు తిష్టవేశాయి. కోట్లలో నిధులు ఖర్చు చేసినా సరే కనీస వస్తువులు కరువయ్యాయి. చిన్నపాటి వర్షం కురిసినా మార్కెట్ మొత్తం చిత్తడిగా మారుతుంది. రోడ్లపై నీరు నిలుస్తోంది. 3 దశాబ్దాల కిందట నిర్మించిన దుకాణాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని వ్యాపారులు భయంగా వ్యాపారం చేస్తున్నారు. పట్టణ వాసులతో పాటు పలు గ్రామాల నుంచి రోజు వేలాది మంది ప్రజలు కూరగాయలు సరుకులు కొనేందుకు గాంధీ చౌక్ మార్కెట్కు వస్తుంటారు. వినియోగదారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సరైన రహదారులు లేవు, మట్టిదారులు ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడినా ఈ దారులు బురదమయమవుతున్నాయి. కాలువలు లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపైన నిలుస్తుంది. మార్కెట్లో నూతన రహదారులు, కాలువలు ఏర్పాటు చేయాలని వ్యాపారులు, వినియోగదారులు కొన్నేళ్లుగా కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మార్కెట్లోని దుకాణాలు 100, రోజు వచ్చే వినియోగదారులు 2000 మంది. నిత్యం జరిగే వ్యాపారం 30 లక్షలు. రోజు విక్రయించే కూరగాయలు 10 టన్నులు. నిత్యం మార్కెట్కు వచ్చే వాహనాలు 400. భయంగా వ్యాపారం. మార్కెట్లో దుకాణం 30 ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో పాతపడ్డాయి. కాంక్రీట్ పెచ్చులూడి పడుతున్నాయి. గతేడాది ఓ దుకాణం ముందు స్లాబ్ కూలి వ్యాపారికి గాయాలయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇక్కడ చాలా దుకాణాలు శిథిలావస్థలో ఉండడంతో తమ ప్రాణాలకు రక్షణ కరువైందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన షెడ్లు నిరుపయోగం. గతంలో మార్కెట్లో కోటి వ్యయంతో షెడ్లు, రహదారులు నిర్మించారు. ఇక వాటిలో అరుగులు చాలా ఎత్తులో నిర్మించారు. అవి కూడా ఇరుకుగా ఉన్నాయి. దీంతో వ్యాపారులు అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. అరుగుల ఎత్తు తగ్గించి విశాలంగా మార్చి కేటాయిస్తే అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఎంత పేరు చెప్పింది అమ్మమ్మ? చెప్పింది వాళ్ళకు 40 అడిగి చేస్తున్నారు. 50 అంటే 40 చేస్తున్నారు. నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షద్ మాట్లాడేది. ఈ మార్కెట్లో దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఆనాటికి ఈనాటి జనాభా పెరిగిందే కానీ మార్కెట్లో ఏమాత్రం అభివృద్ధి జరగలే. గత ప్రభుత్వం హయాంలో ₹1 కోటి ఖర్చు పెట్టి వేరే పక్కన షెడ్లు వేపించడం జరిగింది. కానీ దాంట్లో ఏ ఒక్కరూ వ్యాపారం చేయడం లేదు. అక్కడ పందులు, కుక్కలు రాత్రిపూట మందుబాబులతో ఆ యొక్క స్థలాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ఒక వాహనం రావాలన్నా, ప్రజలు రావాలన్నా చాలా ఇరకటంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఎన్ని పర్యాయంలో మేము గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందరికీ ఎన్నిసార్లు వర్షాకాలం వస్తే బురదతో జనాలు కూరగాయలు బురదలో పెట్టుకుని అమ్ముకోవడము, కొనేవాళ్లకు బురదలో రావడము ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఇకనైనా ఈ యొక్క మాటను, ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తగిన ప్రభుత్వము చర్యలు తీసుకుని, మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్య తీసుకుని దీని యొక్క అభివృద్ధి చేయాలని నంద్యాల మార్కెట్గా నేను కోరడం జరిగింది. తర్వాత ఏంటంటే మార్కెట్ వేలములు కూడా దాదాపు 6 పర్యాయములు వేయడము, ఎనికి చేయడము జరుగుతుంది. ఇది ఎందువలన అంటే కేవలము ఒక పార్టీ యొక్క లాభాల కొరకు వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ కోసమే చేస్తున్నారు. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతో మున్సిపాలిటీకి ఎంతో నష్టం. ఎందుకంటే ఒకసారి మార్కెట్ వేలం వేస్తే 70-80 లక్షలు సుమారు ఆదాయం వచ్చేది. ఈరోజు మున్సిపాలిటీ అధికారులు కలెక్షన్ చేస్తుంటే దాంట్లో సగం కూడా మున్సిపాలిటీకి ఆదాయం రావడం లేదు. అది మున్సిపాలిటీ యొక్క కమిషనర్ గారు కానీ, తర్వాత కౌన్సిలింగ్లో వైస్ చైర్మన్ గారు కానీ, అటు మన జిల్లా అధికారి కానీ దాని గురించి దృష్టి పెట్టి ఎందుకు జరుగుతుంది, మనకు ఎందుకు నష్టం వస్తుంది, దీనివల్ల మనం ఏమి చేస్తున్నాము, ఒక కాంట్రాక్టర్కి ఇస్తే మనకు అధిక లాభం వస్తుంది కదా అని వాళ్ళు యొక్క దీని మీద దృష్టి సాగించి ఇకనైనా ఇప్పుడు ఈ నెలలోనైనా సవాలు వేసి
మంచి ఎవరైతే ఎక్కువగా పాట పాడుతాడో వారికి దక్కించేలా మీరు చర్య తీసుకోవాలని విన్నవించుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క వినపాన్ని స్వాగతిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్తే. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని పిఎం జ్యువెలర్స్ ఎదురుగా మదీనా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో టైల్స్ అండ్ శానిటరీ వేర్ షాప్ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదీనా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో సోమని టైల్స్ డీలర్షిప్ను తీసుకోవడం జరిగిందని, అభివృద్ధి చెందుతున్న నంద్యాల లాంటి ప్రాంతంలో షోరూంలు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ఉండే గ్రానైట్స్ తెచ్చుకోవాలంటే రవాణా ఛార్జీల భారం పడుతుందని, ఇక్కడే డీలర్షిప్ ఉండడం వల్ల నాణ్యతతో కూడిన టైల్స్ను తక్కువ ధరకి అందుబాటులో ఉంటాయన్నారు. నంద్యాల ప్రాంతంతో కూడా అధిక నిర్మాణాలు చేపడుతున్నామని, అటువంటి వారికి ఈ టైల్స్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. మదీనా ఎంటర్ప్రైజెస్ యాజమానులు షేక్ హానిఫ్, జబీవుల్లా, రఫీలు మాట్లాడుతూ సామాన్ కంపెనీ ఆధ్వర్యంలో అన్ని రకాల టైల్స్ అన్ని సైజుల్లో అందుబాటులో ఉంచామని, స్లిప్ షీల్డ్, అలాగే వీసీ షీల్డ్, టెన్ షీల్డ్, ఫుల్ బాడీతో పాటు అన్ని రకాల టైల్స్, శానిటరీ ఐటమ్స్ తమ వద్ద అందుబాటులో ఉంటాయని, సరసమైన ధరలకే నాణ్యతతో కూడుకున్న టైల్స్ను అందుబాటులోకి ఉంచామని, ప్రజలు తమ షోరూంను సందర్శించి ఆదరించాలని కోరారు. మన నంద్యాలలో ఈరోజు మదీనా గ్రానైట్ అండ్ టైల్స్ వారు ఈ సోమిని కంపెనీ అనేది ఇట్ ఈజ్ ఓల్డెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క టైల్స్ కానీ చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఈ కంపెనీ యొక్క టైల్స్ ను మనం చూడాలనుకుంటే గతంలో హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన నంద్యాలలోనే ఈ షోరూమ్ ఓపెన్ చేశారు కాబట్టి ఇది అందరూ మన నంద్యాల ప్రజలు, పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చులతో కూడుకున్న పని హైదరాబాద్, విజయవాడ అంటే ఇక్కడే డెలివరీ ఇస్తారు, రేటు కూడా తక్కువగా ఉంటుంది, అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా ఓల్డెస్ట్ కంపెనీ, మంచి నాణ్యత గల క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి ఒకసారి సందర్శించి అవసరమైన వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా దగ్గర వచ్చేసి అన్ని విధమైన సైజెస్ టైల్స్ దొరకబడును. ఫుల్ బాడీ కానివ్వండి, వెట్టిఫెట్ కానివ్వండి, డబుల్ చార్జ్ కానివ్వండి, పోర్సిలిన్ కానివ్వండి, ప్రతిదీ అవైలబుల్లో ఉంటుంది, ప్రతి సైజ్ అవైలబుల్లో ఉంటుంది. మీకు నచ్చిన విధంగా మీ రేటుకు తగ్గట్టు సరసమైన ధరలకే ఇస్తాము. ఒకసారి పిచ్చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మదీనా గ్రానైట్ మార్బుల్స్ వాళ్ళది కొత్త షోరూమ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. సోమాని టైల్స్ అని. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఇట్లా చాలా బ్రాంచెస్ వాళ్ళు ఇంకా ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు నంద్యాలలో దాదాపు చాలా కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు ఈ నంద్యాలలో వచ్చేసి బాగా డెవలప్ అయిపోతుంది. ఇంకా 5 years లో ఇంకా బాగా డెవలప్ కావాలని, అట్లానే వాళ్ళు ఇంకా 2-3 బ్రాంచెస్ పెట్టాలని కోరుకుంటూ, గతంలో మీరు చూశారు కర్నూలు లేకపోతే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, మనం అక్కడి నుంచి హైదరాబాద్ లేకపోతే కర్నూలు నుంచి రప్పాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డబల్ అయ్యేది. అది కాకుండా నంద్యాలలోనే చుట్టుపక్కల, నంద్యాల ప్రాంతం ఒకటే కాదు చుట్టుపక్కల పల్లెలందరికీ ఇక్కడి నుంచే వాళ్ళు ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అని చెప్పారు. సరే, అది నార్మల్ మినిమం ఛార్జెస్ ఉంటాయి. దానికోసం మళ్ళీ వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నంద్యాల రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. 1వ పట్టణ శ్రీ సుధాకర్ రెడ్డి. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ కు స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లుగా తెలిపారు. రౌడీ షీటర్లు నేరాలు చేస్తే వారి బెయిల్ రద్దు చేస్తామని, ఇంకా నేర ప్రవృత్తి ఉండే పీడీ యాక్ట్ పెడతామన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డైలీ రొటీన్లో భాగంగా ఈరోజు ఆదివారం రౌడీ షీటర్ల సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అందులో పొటెన్షియల్ రౌడీ షీటర్లు అని చెప్పేసి కొంతమందిని డిఫరెన్షియేట్ చేయడము, తర్వాత ఒక్కొక్క కానిస్టేబుల్కి ముగ్గురు రౌడీ షీటర్లని సస్పెక్ట్ షీటర్ని కేటాయించడం జరిగింది.
సో ఈ రోజు కౌన్సిలింగ్ లో భాగంగా మొత్తం అందరూ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ లో భాగంగా వాళ్ళ మీద నిఘా ఉంచడము, ప్లస్ ఎవరే కానీ ఎటువంటి నేరాలలో పాల్గొనకుండా వాళ్ళకు గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. మహానంది మండలం గాజులపల్లి మెట్ట వద్ద ఉన్న ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు పగలకొట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. ఉదయం డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లక ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి రోడ్డు భద్రతా విభాగ సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. పొంగనూరు చిన్నారి ఆస్పియా ఆంజం దారుణ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు కొవ్వొత్తుల నిరసన తెలిపారు. నంద్యాల అసెంబ్లీ ముస్లింస్ జేఏసీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, చైర్పర్సన్ మబున్నీసా, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొన్న ముచ్చుమర్రి సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో మళ్లీ ఆస్పియా ఆంజం ఘటన జరగడం దారుణమని, ఎన్ని వరుస సంఘటనలు జరిగినా ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి సమగ్ర విచారణ ఆదేశించాలన్నారు. మత రాజకీయాలు వదిలి పీడిత బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో 6 ఏళ్ల బాలిక చిన్నారి ఆస్పియాను కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేసి ఆ అమ్మాయిని సమాచారంలో పాడడం జరిగింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయిని ఎవరు సమాచారంలో పాడేశారనేది కూడా ఇంకా బయటకు తెలియలేకపోయారు. దీన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము మత రాజకీయాలు ఆపేసి, మత రాజకీయాలు వదిలేసి పాలన మంచిగా చేయాలని మేము కోరుతున్నాము. మన రాష్ట్రంలో చిన్నారులపై ఇంకా ఎంతో మందిపై దాడులు జరుగుతున్నాయి. దానిపై శ్రద్ధ చూపించకుండా కేవలం మత రాజకీయాలు చేస్తూ ఈ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయాలు చేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి బాబు గారు కూడా ఏం పట్టించుకోకుండా వాడిని వదిలేశారు గాలికి. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసే విధంగా ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అలాంటి యాక్టింగ్ చెల్లదు. రాష్ట్రంలో అందరూ చదువుకున్న వాళ్ళు, సౌత్ లో ఇలాంటి రాజకీయాలు చెల్లవు. ఎక్కడో నార్త్ లో, యూపీలో జరిగే రాజకీయాలు ఆంధ్రలో చేయాలనుకుంటే అవి చెల్లవు. ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అందరూ ఇక్కడ కలిసిమెలిసిగా ఉంటున్నారు. అలాంటి పాలనలో మీరు మత రాజకీయాలు చేయాలంటే ఇక్కడ చెల్లదు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న అఘాత్యాలను మీరు పాలన కాపాడే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ అమ్మాయి ఇంటికి పరామర్శించి ఏం జరిగింది, దీని వెనుక ఎవరు కనుక్కోవాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎస్గేసి కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాము. జై హింద్. ఏదైతే ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు మనం జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. నిన్న ముచ్చుమరిలో జరిగిన సంఘటన మరవక ముందే ఈరోజు పొంగనూరులో మరొక చిన్నారి పైన అఘాత్యం జరిగింది. ఒక మహిళగా, ఒక ఆడపిల్ల తల్లిగా రేపేం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో అనే ఒక భయాందోళనమైన వాతావరణంలో ఈరోజు మన రాష్ట్రం ఉందంటే సిగ్గుచేటు. ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని తొలగిస్తూ ప్రజలకు రక్షణగా, ముఖ్యంగా మహిళలకు, ఒక మహిళా హోంమంత్రి గారు మనకు ఈరోజు మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటూ మన పోలీసు వ్యవస్థని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఒక చిన్నారిని ఇలా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎన్నో అరాచకాలు ఈరోజు చోటు చూసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరలా ప్రజలకందరికీ మేము ఉన్నామన్న ధైర్యం నింపేలా కృషి చేయాలే తప్ప ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చూస్తూ ఊరుకోకూడదని మేము ఈ మహిళగా దీన్ని ఖండించడం జరుగుతుంది. అలాగే ఏదైతే పసికందులు ఉన్నాలో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగి వాళ్ళకు ఏదైతే ఇలాంటి చర్యలు చేసినా వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామంలో మహమ్మద్ ముఖ్తార్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం ఆదివారం మాచాపూర్ గ్రామంలో ముఖ్తార్ వద్దకు వెళ్లి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, మాజీ జడ్పీటీసీ సామెల్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, పద్మారావు, యాసిన్, అమృత్, రామాగౌడ్, నారాగౌడ్, పాండు, హాజీ పాషా తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామస్తుల సమావేశమయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో లిక్కర్ విక్రయాలతో యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, దీంతో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని తీర్మానం చేశారు. గ్రామస్తుల నిర్ణయం మేరకు నడుచుకోవాలని, ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే 50,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆజామాబాద్ గ్రామస్తుల నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల వైసీ భవనంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అయిన 4వ రోజు కుష్మాండాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. చపాన్ భోగ్ కార్యక్రమంలో భాగంగా 56 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేసినట్లుగా భక్తులు తెలిపారు. పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఆదివారం కూడా పూజలు కొనసాగాయి. చైతన్య యూత్ మరియు హిందూ యువసేన ఆధ్వర్యంలో పోచమ్మ మందిరాలయంలో ఏర్పాటు చేసిన మండపంలో ఆదివారం అయిన 4వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రామసేన యూత్ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ముద్రాజు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద దుర్గామాత మాలాధార స్వాములు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి సత్తవ హైదరాబాద్లోని ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందచేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందజేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడనాడాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల వినతి. మెరీనా బీచ్ లో ఘనంగా భారత వైమానిక దళ ఎయిర్ షో. మదీనా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతన టైల్స్ షోరూం ప్రారంభించిన ఏపీ మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.